ఇష్టపడే వాళ్ళను ప్రేమించే వాళ్ళను ఎప్పుడు నాకు దూరంగా ఉంచుతున్నావు. నేను నా తల్లిని నా చెల్లిని వెతుక్కుంటూ బయలుదేరాను. కానీ శారదమ్మి నా అమ్మ, శ్రావ్యని నా చెల్లి అని తెలియక వీళ్ళతోనే కాలం గడిపాను. మొదట శ్రావ్య నా చెల్లెలను తెలుసుకుని కూడా నీలాంబరాడిన నాటకం వల్ల మళ్ళీ కాదనుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకోలేని పరిస్థితి నాది. నా భర్తతో ప్రేమగా ఉండలేని పరిస్థితి. వాళ్ళ ముగ్గురు నా కళ్ళ ముందే ఉన్నారు. నేను వాళ్ళకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఏంటి వర్ష అలా చూస్తున్నావు? సొంత అక్క చెల్లెలు మన బావని పెళ్లి చేసుకుని దాని కోసం గొడవ పడుతున్నావు. ఏం లేదు శ్రావ్య. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? పెద్దమ్మ నిన్ను వెంటనే చూడాలంటుంది, అందుకే రమ్మన్నాను. ఎక్కడుంది? లోపలుంది. నా తల్లిని పెద్ద పాఠాల్సి వస్తుంది. శ్రావ్య, శ్రావ్య, అమ్మా, వచ్చావా శ్రావ్య? నీకోసమే కలవరిస్తున్నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? అమ్మా, నువ్వు ఇప్పుడు కదలకూడదు, కూర్చో. లేదమ్మా, ఇక లేదు రాదు అనుకున్న నా బిడ్డ నా కళ్ళ ముందు కనపడేసరికి నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయిందమ్మా. ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను తట్టుకోలేక స్పృహ తప్పాను. తర్వాత గతం మర్చిపోయాను. ఆ రోజు యాక్సిడెంట్ అప్పుడు నీకేమైనా దెబ్బలు తగిలాయా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏంటమ్మా శ్రావ్య అలా ఉన్నావు? అసలు అత్తయ్యకి నేను నీ కూతురు నన్ను ఎందుకు చెప్పావు? జ్యోతి గురించి చెప్పినప్పుడు ఆ సంతోషంలో ఉత్సాహంలో మీ నానమ్మ చిన్న కూతురు ఎవరు అని అడిగితే నీ పేరు చెప్పానమ్మా. తల్లిగా నీతో మాట్లాడి చాలా రోజులైందని వెంటనే నిన్ను చూడాలని ఆరాటపడ్డాను. అందుకే నీ అత్తయ్యకి నువ్వే నా చిన్న కూతురు అని తెలిసింది. అత్తయ్యకి నువ్వంటే ఎంత కోపం ఉందో, నీ మీద ఎంత ద్వేషం ఉందో నీకు తెలుసు కదా? తెలుసు శ్రావ్య. మా వదిలికి నన్ను చంపాలన్నంత కోపం ఉంది. నీ కూతురని తెలిసింది కాబట్టి అత్తయ్య ఆ కోపాన్ని నా మీద చూపిస్తుంది. నేను నిజం దాచానని తెలిసి రాజీవ్కి కూడా నా మీద పీకల్దాకా కోపం వచ్చి ఉంటుంది. ఇదంతా నీ వల్లే. వాళ్ళిప్పుడు నన్ను శత్రువులా చూస్తారు. అమ్మ శ్రావ్య, ఏడోకమ్మా. నువ్వు కన్నెండు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. నేనే తొందరపడ్డాను, నన్ను క్షమించమ్మా. నువ్వు చేసిన తప్పుని నేనేదో ఒక విధంగా మా అత్తయ్య దగ్గర సరిదిద్దుకుంటాను, సర్ది చెప్పుకుంటాను, నచ్చ చెప్పుకుంటాను. కానీ నువ్వు నన్ను నా కూతురని మాత్రం అనొద్దు. కాస్త సైలెంట్గా ఉండు, నా కాపురం నిలబెట్టు. సరేనమ్మా, నేనేం మాట్లాడను, సైలెంట్గానే ఉంటాను. కానీ జ్యోతి ఎక్కడుందో ఏంటో. నువ్వు నా కళ్ళ ముందుంటే అదే చాలు. నీ జీవితం బాగుండాలన్నదే నా తాపత్రయమమ్మా. శారద నా కన్న తల్లి అనేది నీలాంబరి ఆడిన డ్రామా అని అత్తయ్యకి నచ్చ చెప్పాలి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త, వెళ్ళా.